బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర కేబినెట్ జరగనుంది. ప్రగతి భవన్లో జరగనున్న ఈ సమావేశంలో పలు ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నారు. మంత్రివర్గ సభ్యులు అందరిలోనూ ముఖ్యంగా నీటి ప్రాజెక్టులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, స్థానిక సంస్థల ఎన్నికలు వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం చేపట్టబోయే బనకచర్ల ప్రాజెక్టుపై ప్రధానంగా చర్చ జరగనుంది. తెలంగాణకు నష్టమయ్యేలా ఏపీ ప్రణాళికలు రూపొందిస్తుందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ అంశంపై ప్రభుత్వం తగిన వ్యూహాన్ని రూపొందించనుంది. త్వరలో ఏపీతో జరగబోయే అధికారిక సమావేశంలో తెలంగాణ తరపున ఎలాంటి ప్రాతినిధ్యం ఉండాలి, ఏ అంశాలపై కఠినంగా నిలబడాలో నిర్ణయించే అవకాశం ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనుంది. ప్రగతి భవన్లో జరగనున్న ఈ సమావేశంలో పలు ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నారు. మంత్రివర్గ సభ్యులు అందరిలోనూ ముఖ్యంగా నీటి ప్రాజెక్టులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, స్థానిక సంస్థల ఎన్నికల వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం చేపట్టబోయే బనకచర్ల ప్రాజెక్టుపై కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. దీనిపై మరింత అప్డేట్ మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈరోజు మంత్రివర్గ తెలంగాణ సంబంధించిన కేబినెట్ సమావేశం జరిగే విషయంలో మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగుతుంది. అదే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుందని చెప్పొచ్చు. ఈ సమావేశంలో కొన్ని కీలక విషయాలపై కూడా చర్చ జరుగుతుందని చెప్పొచ్చు. అయితే ప్రతి నెల 2 సార్లు కేబినెట్ సమావేశం జరపాలని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి భావించిన నేపథ్యంలో కూడా ఈ క్రమంలో కూడా ఇది కేబినెట్ భేటీ జరుగుతుందని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలో కూడా ఈరోజు సమావేశంలో ఇటు ప్రధానంగా ఏపీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి బనకచర్ల ప్రాజెక్టుకి సంబంధించి ఏ విధంగా ముందుకు పోవాలనే అంశంపై కూడా చర్చ జరుగుతుందని తెలుస్తుంది. అయితే తెలుగు రాష్ట్రాలు, ఇరు రాష్ట్రాల సీఎంలు కలిసి మాట్లాడుకోవాలి బనకచర్ల ప్రాజెక్టు పై అనే అంశంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్న నేపథ్యంలో కూడా కేబినెట్ లో చర్చించి ఆ విధంగా ముందుకు పోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రాజెక్టుని కట్టనీయబోమంటూ కూడా ఇప్పటికే తేల్చి చెప్పడంతో పాటు కేంద్ర మంత్రి జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కూడా సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కలిశారు. ఈ క్రమంలో కూడా దీనిపై కూడా ప్రధానంగా దీంతో పాటు లోకల్ బాడీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికే ఒక కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంది. సాధ్యాసాధ్యాలు, అదేవిధంగా ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నిధుల సమీకరణ అంశాలపై కూడా ఈ రోజు కేబినెట్ సమావేశంలో చర్చ జరుగుతుంది. దీంతో పాటు రైతు భరోసా, ఇప్పుడు ప్రభుత్వం ఇప్పటికే అంటే 4 రోజులనే 7,000 కోట్ల చిల్లర రైతుల అకౌంట్ లో రైతు భరోసా అమౌంట్ చరిత్రలో రికార్డు స్థాయిలో నిలిచిపోయిందంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ చెప్తున్న నేపథ్యంలో కూడా ఈ రైతు భరోసా అంశంపై కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. సో వీటితో పాటు మరికొన్ని అంశాలపై కూడా భవిష్యత్తులో తీసుకుపోయే నిర్ణయాలు, అంటే ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్, అంటే 80% పైగా పూర్తయినటువంటి ఏదైతే ప్రాజెక్టు ఉన్నాయో ఆ ప్రాజెక్టులన్నిటికీ నిధులకు సంబంధించిన అంశాలపై కూడా ఈ కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటారని కూడా తెలుస్తుంది. సో ఈ 4 అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకైతే ఈ సమావేశం జరుగుతుందని చెప్పొచ్చు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన. రహీం. శ్రీనివాస్, మొన్నటికి మొన్న ఈ బనకచర్ల విషయంలో ఢిల్లీకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి అక్కడ ఢిల్లీ చిట్ చాట్ లో చెప్పినట్టు మొదట క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాం, ఆ తర్వాత నేను ఒక అడుగు ముందుకేసి ఏపీ సీఎం చంద్రబాబుని ఆహ్వానిస్తాను, 1కి 4 సార్లైనా చర్చించుకుంటాము, బనకచర్ల పైన ఇద్దరం చర్చించుకుంటాం అనే విషయం చెప్పారు. మరి ఆ విషయాన్ని ఈ రోజు క్యాబినెట్ మీటింగ్ లో లేవనెత్తే అవకాశం ఉంది కదా, దాని గురించి ఏమంటారు? ఖచ్చితంగా ఈ కేబినెట్ భేటీలో ఈ రోజు బనకచర్లపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. ముందుగా ఏదైతే ఈ అంశాల్లో ప్రధానంగా బనకచర్ల ప్రాజెక్టు అంశాన్ని ముందుగా చర్చిస్తారని తెలుస్తుంది. ఎందుకంటే బనకచర్ల ప్రాజెక్టుపై ఇరు రాష్ట్రాలు చర్చలు జరిపి అనుకూలంగా ముందుకు పోవాలని భావిస్తున్నాం. ఈ క్రమంలో కూడా తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చర్చలకు పిలవడానికైనా వెనకాడబోను, ఎందుకంటే మాకు తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం, తెలంగాణకు సంబంధించిన ప్రజల ఆకాంక్షలు ముఖ్యమంటూ కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలో కూడా ఖచ్చితంగా ఈ సమావేశంలో చర్చించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చల కోసం పిలిచే అవకాశం ఉందని కూడా చెప్పొచ్చు. మరోవైపు అక్కడ కేంద్ర మంత్రి జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కలిసిన నేపథ్యంలో కూడా ఇరు రాష్ట్రాలకు సంబంధించి ఎవరికి నష్టం జరగబోనియం, కానీ ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని ఈ చర్చలు జరుపుకోవాలి. అంటే
చర్చల ద్వారానే సమస్యల పరిష్కారం అవుతాయని కూడా ఆయన సూచించిన నేపథ్యంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆ రకంగా ముందుకు పోవాలని కూడా భావిస్తున్నారు. ముందుగా ఈ రోజు కేబినెట్ లో చర్చించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చలు జరిపేందుకు ఆయన్ని పిలిచే అంటే చర్చల కోసం పిలిచే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. రహీం, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.